సీసీ కెమెరాస్ అంటే ఒక కెమెరా, దానికి ఒక రికార్డరు, ఒక వీవింగ్, మూడు ఉండాల్సిందే ఖచ్చితంగా. డిస్ప్లే అనేది ఒకటి ఉంటుంది, రికార్డర్ అనేది ఒకటి ఉంటుంది, ఒక చూడడానికి ఒక కెమెరా అనేది ఉంటుంది. దానికన్నా ముందు నా గురించి నేను చెప్పుకున్నానండి. నా పేరు బషీర్ అహ్మద్. నేను ఇక్కడ ఏపీ సేల్స్ మేనేజర్ని. ఆంధ్రప్రదేశ్కి సీసీ కెమెరాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి నేను ఇక్కడ మేనేజర్ అండి. మా బ్రాండ్ వచ్చేసి సిపి ప్లస్ అండి. సిపి ప్లస్ అనే బ్రాండు ప్రస్తుతం ఇండియాకి నెంబర్ 1 బ్రాండ్, వరల్డ్ మొత్తానికి నెంబర్ 4లో ఉన్నామండి. అలానే ఏషియా కంట్రీస్లో, కంప్లీట్ ఏషియా కంట్రీస్కి నెంబర్ 2లో ఉన్నాం సార్ మనం. అదే పద్ధతిగా సిపి ప్లస్ అనేది ఒక బ్రాండు. అసలు ఈ బ్రాండ్ అసలు స్టార్ట్ చేసింది ఎలాగంటే ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి. అది హైదరాబాద్లో ఉంది, అది ఢిల్లీలో ఉంది. అది ఢిల్లీ బేస్డ్ కంపెనీ. వీళ్ళు ఏం చేశారంటే ముందు వేరే వేరే బ్రాండ్స్, ఐటీ బ్రాండ్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత సీసీ కెమెరాస్లోకి వచ్చారు. సీసీ కెమెరాస్లోకి వచ్చినప్పుడు అప్పుడు ప్రజెంట్లో ఉన్న ఏవీ కనెక్ట్ అని రకరకాల కెమెరా బ్రాండ్స్ అండి, మన హిక్విజన్ అనేసి, దవా అనేసి, ఇలా అన్ని బ్రాండ్లు ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. ప్రమోట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత వన్స్ ఇది ఒక దహ్వా, సిపి ప్లస్ అనే 2 బ్రాండ్ దగ్గర వీళ్ళు ఫిక్స్ అయ్యారండి. అంటే ఈ రెండింటికి మీకు సపోర్ట్ బాగుంటుంది, అలాగే ప్రోడక్ట్ క్వాలిటీ కూడా బాగుంటుంది, అలాగే రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా దీంట్లో అవైలబుల్ అవుతున్నాయి అనేసి ఈ 2 ప్రోడక్ట్స్కి కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే మన ఈ జర్నీ ఎలాగ స్టార్ట్ అయిందంటే 2007 నుంచి ఇండియాలోకి సీసీ కెమెరాస్లో సిపి ప్లస్ అనే బ్రాండ్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారండి. ఇండియాలో సిపి ప్లస్ అనేది 2007 నుంచి స్టార్ట్ అయింది. 2007లో స్టార్ట్ అయినప్పుడు ఇది ఒక జర్మన్ బ్రాండ్ అండి. ఈ జర్మన్ బ్రాండ్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసి ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయడము, ఇండియాలో ఎక్స్ప్లాంట్ చేయడము అంతా మన కంపెనీ చేసుకుంటూ వచ్చిందండి. అయితే ఈ 2007 to 2025 వరకు మన ఎలా రీచ్ అయ్యామంటే కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్తో పాటు అన్ని కంట్రీస్కి సప్లై చేసుకుంటూ ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఒక ఇండియన్ బ్రాండు అన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేయడమే తప్ప ఎక్స్పోర్ట్ చేయడం అనేది ఉండదు. అలాంటిది ఎలక్ట్రానిక్ బ్రాండ్ అనేది ఒక సీసీ కెమెరా బ్రాండు ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయడం, వేరే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం, అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, అలాగే ఏషియాలో కంట్రీస్కి, మన థాయిలాండ్కి, అన్ని కంట్రీస్కి మనం కూడా ప్రోడక్ట్ సీసీ కెమెరాస్ని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసుకుని వచ్చాం. అలానే 2017 కొత్తగా స్టార్టింగ్ చేసింది మనం 2017లో తిరుపతి బాలాజీ టెంపుల్. ఎలాగ మా ఎండి గారికి బాగా ఫేమస్ అండి, ఆయనకి బాగా ఫేవర్ ఆయన ఏం చేశారంటే 2017లో మనకు ఇక్కడ ఒక ప్లాంట్, తిరుపతిలో ప్లాంట్ ఒకటి స్టార్ట్ చేశారు. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. ఇండియాలో ఎక్కడా లేనిది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సీసీ కెమెరాస్ది ఇండియాలో సిపి ప్లస్ ఒకటే స్టార్ట్ అయిందండి. సిపి ప్లస్ అనే బ్రాండ్తో స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యి ఒక 5 సంవత్సరాల తర్వాత కడపలో ఒక ప్లాంట్ పెట్టారండి. ఈ కడప ప్లాంటు ఇండియాలోనే కాదు మొత్తం కంట్రీలో కూడా నెంబర్ 3rd పొజిషన్లో ఉందండి. కంప్లీట్ ఇండియాలో అయితే ఎక్కడా లేనిది ఫస్ట్ మందే పెట్టాము. అలాగే ఈ బ్రాండు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది, ఇంత పెద్ద ప్లాంటు వరల్డ్ మొత్తానికి 3rd పొజిషన్లో మనం స్టార్ట్ చేసాం సార్. కాకపోతే ఇప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు 2 షెడ్స్తో స్టార్ట్ అయిందండి. అలాంటిది ఇప్పుడు 2500 ఎకరాల్లో విస్తీర్ణంలో మన ప్లాంట్ ఉంది. ప్లస్ ఈ ప్లాంట్లో స్టార్ట్ అయినప్పుడు రెండు షెడ్స్తో స్టార్ట్ చేసాము. ప్రజెంటు ఆ 2 షెడ్స్ పోయి 4 షెడ్స్ అయినాయండి. ఆ 4 షెడ్స్ ప్లాన్ చేసుకుంటే కనుక ఇండియాలో మొత్తం వరల్డ్ వైడ్లోనే మనం ఫస్ట్ నెంబర్ 1లో ఉన్నట్టు లెక్కండి. ఎందుకంటే ఎస్ఎండి లైన్స్ అంటే మనకు సర్ఫేస్ మౌంటెడ్ కాంపోనెంట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ పీసీబీలు మొత్తం ఫారిన్లో మనకు మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చేయండి. మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చిన పీసీబీస్ అన్నిటిని మనం ఏం చేసామంటే ఇక్కడ ఇంపోర్ట్ చేయడము, దాన్ని అసెంబుల్ చేసి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చూపించడం జరిగేది. అలా కాకుండా ఈ ఎస్ఎండి లైన్స్ కూడా, అంటే ఎస్ఎండి పీసీబీస్ దానికి సంబంధించిన లెన్స్ వాటికి అన్నిటికీ పర్చేజ్ అంతా కూడా బయట నుంచి కాకుండా మనమే ఇక్కడ లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం, మనమే ఇక్కడ నుంచి దాన్ని మొత్తం తయారు చేయడం అనేది, హౌసింగ్ కానివ్వండి, దాని లెన్స్ ఫిక్స్ చేయడం కానివ్వండి, కంప్లీట్
రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ని కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ అంతా మనమే చేసుకుంటూ వచ్చాము. ప్రస్తుతం ఈ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఇండియాలోనే ఫస్ట్ అండి. అలాగే ఈ ఎస్ఎండి లైన్స్, ఏదైతే ఎస్ఎండి లైన్స్ అంటున్నానో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ వచ్చి అంత పెద్ద మెషినరీ మన ఇండియాలోనే ఉందండి, వేరే కంట్రీలో కూడా ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు మనం నాట్ ఓన్లీ మన ఇండియాలో నెంబర్ 1 ఉన్నాము, అలాగే మొత్తం ప్రపంచం మొత్తంలో కూడా మా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది నెంబర్ 1లో ఉందండి. సిపి ప్లస్ అనేది ఒక మన ఇండియన్ బ్రాండు, అది ఇండియన్ బ్రాండే కాదు, మన ఆంధ్ర బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన కడపలో ప్లాంట్ ఉంది కాబట్టి అది మన ఆంధ్ర బ్రాండు. మనకి ఎలాగా ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్ ఉందో అలాగే మనకు ఒక సిపి ప్లస్ అనే ఒక సీసీ కెమెరాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మన ఇండియాలో ఆంధ్రాలోనే ఉందని మనం గొప్పగా చెప్పుకునే రోజులు వస్తున్నాయండి. అన్నింటినీ మనం మించి జనరల్గా అక్కడ మన ప్లాంట్కి వచ్చేసి ఒక 3500 స్టాఫ్ ఉంటారు సార్. 24 అవర్స్ ప్లాంట్ రన్నింగ్లో ఉంటుంది. 3500 మంది ఒక ప్లాంట్లో పనిచేస్తూ ఉంటారు. అలాగే జనరల్గా చెప్పుకుంటూ వస్తే మనకు ఈ 2025లో కూడా మనం ఏం చేసుకుంటూ వచ్చామంటే మొత్తం 2025 సెప్టెంబర్లో కూడా మనకు ఐపీఓ అంటే షేర్ మార్కెట్లో కూడా ఎంటర్ అయ్యామండి. షేర్ మార్కెట్లో కూడా మన బ్రాండ్ ఉంది, షేర్ మార్కెట్లో కూడా మనం ఎంటర్ అయ్యాము. స్టార్ట్ అయినప్పుడు 625 రూపీస్తో స్టార్ట్ అయిన మన షేరు ఇప్పుడు ప్రస్తుతం వచ్చి 2250 రూపీస్ వరకు రీచ్లో ఉందండి. అంటే 1 ఇయర్ కూడా కాలేదు, ఒక 9 నెలల్లో 10 నెలల్లోనే మన రీచ్ అనేది బాగా ఫామ్ అవుతుంది. ప్లస్ మన గ్రోత్ కూడా అలాగే ఫామ్ అవుతుందండి. దీన్ని మనం అంటే మన బ్రాండ్ కింద అంటే ఎలాగైతే మన స్టీల్ ప్లాంట్ మనది అనుకుంటామో అలాగే సిబి ప్లస్ని కూడా మన బ్రాండ్ కింద అనుకుని ప్రమోట్ చేస్తే మీకు అన్ని విధాలుగా సపోర్ట్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, లేకుంటే ఏ విధమైన సపోర్ట్ అయినా కానివ్వండి, అంటే చిన్న ప్రాజెక్ట్ కానివ్వండి, పెద్ద ప్రాజెక్ట్ కానివ్వండి, అన్ని విధాలా సపోర్ట్ చేయడానికి సిపి ప్లస్ టీమ్, సిపి ప్లస్ బ్రాండ్ అనేది మీకు సపోర్ట్లో ఉంటుంది. జనరల్గా చిన్న స్లైడ్స్ చూపిస్తాను సార్, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం మనం 20.2% మార్కెట్ షేర్లో ఉన్నాము. అలాగే మాకు వచ్చే ఆఫీసులు అంటే ఇండియా మొత్తం మీద ఆఫీసులో ఒక 130 బ్రాంచులు ఉన్నాయండి. 130 బ్రాంచుల్లో సర్వీస్ సెంటర్స్ అంటే మీకు 130 బ్రాంచుల్లో కూడా ఇండియాలో కంప్లీట్ సర్వీస్ సెంటర్స్, అది కంపెనీ ద్వారానే రన్ అయ్యేది, వేరే థర్డ్ పార్టీ ద్వారా కాకుండా కంపెనీ ద్వారానే రన్ అయ్యే సర్వీస్ సెంటర్స్ ఉన్నాయండి. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం అడ్వాన్స్లో ఉన్నాం. ఇప్పుడే మనం అనుకున్నాం సార్, మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం అడ్వాన్స్లో ఉన్నామని. మ్యానుఫ్యాక్చరింగ్లో మనం అడ్వాన్స్లో ఉన్నాము. 1500 పాన్ ఇండియాలో మనకు 15,000 మంది డీలర్లు ఉన్నారు సార్. ఇండియా మొత్తానికి 15,000 మంది డీలర్లు ఉన్నారు ఇండియాలో. అలాగే కాకుండా మన ఆంధ్రాలో కూడా నాకు 25 మంది డీలర్స్ ఉన్నారు సార్. మొత్తం ఆంధ్ర మొత్తం చూసుకుంటే ఆంధ్రాలోనే మా బ్రాంచ్కి 25 మంది డీలర్స్ ఉన్నారు. మేము ఏ సెక్టార్స్కి సొల్యూషన్స్ ఇస్తున్నాము అంటే కంప్లీట్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టార్స్కి మనం సొల్యూషన్ ఇస్తున్నాము సార్. అలాగే కేర్ వాటికి, స్మార్ట్ హోమ్స్, లా ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ, ఇండస్ట్రియల్, రిటైల్, అంటే ఏ సొల్యూషన్ అంటే ఏ రిక్వైర్మెంట్కైనా కూడా మన దగ్గర సొల్యూషన్ ఉందండి. ప్రతి రిక్వైర్మెంట్ కూడా ఒక చిన్న ఇంటికి కావాల్సిన కెమెరాతో పాటు పెద్ద ఇండస్ట్రీకి కావాల్సిన సెటప్ అంటే పెద్ద పెద్ద బ్యాంకింగ్ సెక్టార్స్ కావాల్సిన సెటప్, ఇండియా మొత్తానికి మానిటరింగ్ సొల్యూషన్స్ అన్నిటికి సంబంధించి సొల్యూషన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది జస్ట్ ఒక ఇమేజ్ సార్, మన కడప ప్లాంట్ ఎలా ఉందనేది ఒక ఇమేజ్. ఈ కడప ప్లాంట్లో మీకు థర్డ్ లార్జెస్ట్ సీసీటీవీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సార్ మనది. గ్రోత్ వచ్చేసి 3000+ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎస్ఎఫ్టీ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఇన్వెస్ట్మెంట్స్ సిబి ప్లస్లో ప్రోడక్ట్ రేంజ్ ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం సార్. సిబి ప్లస్లో ప్రోడక్ట్ రేంజ్ వచ్చి హెచ్డి సొల్యూషన్. హెచ్డి సొల్యూషన్ అనేది స్టాండర్డ్ ప్రీవియస్ సొల్యూషన్ సార్, కోయాక్సిల్ కేబుల్తో రన్ అయ్యేది. హెచ్డి సొల్యూషన్ అందరూ వాడేసే ఉన్నారు చాలామంది. దాని తర్వాత ఐపీ సొల్యూషన్. ఐపీ సొల్యూషన్ మీన్స్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రన్ అయ్యే సొల్యూషన్ సార్ ఇది. ఇంటర్నెట్ ప్రోటోకాల్ మీన్స్ CAT6 కేబుల్తో మనం దీన్ని ఆపరేట్ చేస్తున్నాము. CAT6 కేబుల్, దాని తర్వాత అది రేంజ్ CAT6 కేబుల్ రేంజ్ 85 మీటర్స్ వరకు సపోర్ట్ చేస్తుందండి. ఆఫ్టర్ 85 మీటర్స్ ఫైబర్ సార్. ఫైబర్ కూడా మన ఇంటర్నెట్ ప్రోటోకాల్ కోసం యూటిలైజ్ అయ్యే మీడియానే. ఇంటర్నెట్ ప్రోటోకాల్ కోసం మీ అందరూ ఫైబర్ ద్వారా ఆల్రెడీ మీరు ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. ఈ ఫైబర్లో మీకు ఆల్మోస్ట్ మీరు తెలిసే ఉంటుంది, రేంజ్ కూడా మనం ఎంత రేంజ్ కావాలంటే అంత రేంజ్ వరకు దాన్ని ఎక్స్పెండ్ చేయొచ్చును. అలాగే సిబి ప్లస్లో ఏ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉన్నాయండి అంటే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ ఆన్ వస్తున్నాయి. కన్జ్యూమర్ సిరీస్ మీన్స్
ఒక ఇంట్లోకి చిన్న చిన్న ఇంట్లోకి కావాల్సిన కెమెరాస్, దాంతోపాటు వచ్చే మెమరీ కార్డ్తో రికార్డ్ అయ్యే సెటప్. అలాగే అది కాకుండా ఒక చిన్న షాప్ ఉంది, షాప్కి వచ్చిన బడ్డీ లాంటిది ఉంది, దానికి ఒక సెక్యూరిటీ అవసరం, ఒక కెమెరా అవసరము, ఏం జరుగుతుంది అనేది అందరూ తెలుసుకునేది అవసరం. అలాంటి వాటి కూడా చిన్న చిన్న సొల్యూషన్స్, ఒక కెమెరా, ఒక ఎస్డి కార్డు, ఒక మెమరీ కార్డు పెట్టడం, వైఫైలో కనెక్ట్ చేయడం, లేదంటే సిమ్ కార్డు వేసి దాన్ని కమ్యూనికేట్ చేయడం, దాంతో కనెక్ట్ చేసుకోవడం, ఈ సొల్యూషన్స్ ఉన్నాయండి. దాంతోపాటు యాక్సెసరీస్ అంటే అదర్ ప్రొడక్ట్స్ అనేది యాక్సెసరీస్ అండి. యాక్సెసరీస్ అండి కంప్లీట్ ర్యాక్తో పాటు పివై స్విచెస్, పవర్ సప్లైస్, కేబుల్స్ ఏం కావాలంటే అవి మొత్తం దానికి సంబంధించిన ప్రోడక్ట్ అంతా సిపి ప్లస్లో రేంజ్ దొరుకుతుందండి. నెక్స్ట్ ఈ హెచ్డి సొల్యూషన్లో హెచ్డి సొల్యూషన్లో మీకు 2.4 మెగాపిక్సెల్ కెమెరాస్, అలాగే 5 మెగాపిక్సెల్ కెమెరాస్ హెచ్డి సొల్యూషన్లో దొరుకుతాయండి. దాని తర్వాత మీకు ఐపీ సొల్యూషన్లోకి వస్తే మీకు కంప్లీట్ ఐపీ సొల్యూషన్లో మీకు 2 మెగాపిక్సెల్ నుంచి 12 మెగాపిక్సెల్ వరకు కూడా ప్రోడక్ట్ ఉంది సార్. 12 మెగాపిక్సెల్ ప్రోడక్టే కాదు, దాంట్లో మీకు ఈ కెమెరాలో అంటే 2 మెగాపిక్సెల్ కెమెరా మైక్, ఇన్బుల్ట్ మైక్తో పాటు అలానే ఇన్బుల్ట్ మైక్ ఉండి మీరు అక్కడ జరిగే విషయాలు వింటూ ఉండేటట్టు, లేదు మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నారు, మొబైల్ నుంచి మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడే మాటలు కూడా ఆ కెమెరా ద్వారా వినిపించే అవకాశం కూడా హెచ్డీలో కూడా ఉందండి. అలాగే ఐపీలో కూడా మీకు ఆ సొల్యూషన్ ఉంది. అంటే మీరు ఒక 4 ఛానల్ రికార్డర్ ఒకటి ఆఫీస్లో పెట్టారు, మీరు స్టాఫ్తో ఏదో మాట్లాడాలనుకున్నారు, ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ కలపకుండా ఆ కెమెరా చూస్తూనే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయాలనుకోండి, ఏదైనా చెప్పాలనుకుంటే వెంటనే కెమెరాలోనే మీరు మొబైల్ నుంచే ఒక బటన్ ప్రెస్ చేస్తారు, ప్రెస్ చేసి మీరు మాట్లాడే మాటలు ఆ కెమెరా ద్వారా వాళ్ళకి వినిపించే అవకాశం ఉందండి. అంటే స్టాఫ్ కూడా అప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే అవకాశం దొరుకుతుంది. అలాగే ఇంట్లో కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా కూడా ఆ ఫెసిలిటీ కూడా మీకు ఆ కెమెరాలో అవైలబుల్ ఉంటుంది. అలాగనే ఐపీ కెమెరాలో కూడా మీకు అది సేమ్ సొల్యూషన్ ఉంటుంది. కాకుంటే హెచ్డి కెమెరాకి వచ్చేసి మీకు ఏమవుతుందంటే ఒక లిమిటేషన్ ఉంటుంది సార్. కేబుల్లో కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. అంటే ఎంతవరకే కేబుల్ లాగాలి, దానికన్నా ఎక్కువ లాగితే కెమెరా వీడియో రాదు, దీనికన్నా ఎక్కువ లాగితే డిస్టర్బెన్స్ వస్తుంది. లేదంటే బిఎన్సీ కనెక్టర్లు కెమెరా టు రికార్డర్ వరకు మనం ఎన్ని కెమెరాలు వాడుతున్నామో అన్ని కేబుల్స్ లే చేయాలి, రికార్డర్ దగ్గర పెట్టాలి. రికార్డర్ దగ్గర ఒక పెద్ద బంచ్ తయారవుతుంది, కేబుల్ బంచ్ తయారవుతుంది, దాన్ని మెయింటైన్ చేయాలి. దాన్ని మెయింటైన్ చేసి ఏమైనా డ్యామేజ్ అయినా కూడా వెంటనే సార్ట్అవుట్ చేయడానికి కోసం పర్సన్ అక్కడ వెళ్ళాలి, దాన్ని మొత్తం సార్ట్అవుట్ చేయడానికి ఒక టైం స్పెండ్ చేసే అవకాశం ఉండేది. అదే ఐపీలో మీకు ఏమవుతుందంటే కంప్లీట్ నెట్వర్క్, మీరు నెట్వర్క్లో ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. నెట్వర్క్ ఎలాగంటే ఒక లీడ్తో మీకు డేటా పాస్ అవుతూ ఉంటుంది. రికార్డర్ దగ్గర కూడా ఒక లీడే ఒక కేబుల్ లే చేస్తారు, CAT6 కేబుల్ లే చేసి దాని డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోండి. అది కంప్లీట్ స్విచ్ దగ్గర నుంచి ఒక్క లీడ్తోనే మీరు ఎన్విఆర్ దగ్గర నీట్గా ఒకటి ప్లాన్ చేస్తారు. ప్లస్ ప్రతి కెమెరాకి ఒక అడ్రస్సింగ్ ఉంటుందండి. ఐపీ కెమెరాలో ప్రతి కెమెరాకి ఒక అడ్రస్సింగ్ ఉంటుంది. ఆ ఐపీ కొట్టి మీరు ఆ కెమెరా పనిచేస్తుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఐపీతో కొట్టిన మీ కెమెరాని చూసిన ఐపీ ఎక్కడ అడ్రస్సింగ్ అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మీరు దాని వరకు రీచ్ అవ్వడానికి కూడా చాలా తక్కువ టైంలో మీరు దాన్ని సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అదే హెచ్డీలోకి వెళ్ళారంటే మీకు కంప్లీట్ ఈ బంచ్లో నుంచి మీరు సార్ట్అవుట్ చేయాలి, దానికి పవర్ వెళ్తుందా లేదా చూసుకోవాలి, దానికి డేటా వస్తుందా లేదా చూసుకోవాలి, కేబుల్ షార్ట్ అయిందా, ఇవన్నీ మనం చెక్ చేయాలంటే టైం స్పెండ్ చేసే అవకాశం అనమాట. అలా కాకుండా మీరు ఈ టైం తక్కువ చేసుకుని ప్లస్ సొల్యూషన్ ఫాస్ట్గా అయ్యేటట్టు క్వాలిటీలో కూడా మీరు 2 మెగాపిక్సెల్ నుంచి 12 మెగాపిక్సెల్ వరకు కెమెరాలు కూడా మీరు సప్లై చేసేటట్టు ఈ సొల్యూషన్స్కి అయితే మీకు ఐపీ కెమెరాస్ బెస్ట్ అండ్ సొల్యూషన్ కూడా మీకు ఈజీగా అయిపోతుంది. ఇన్స్టాలేషన్ కూడా మీకు చాలా ఈజీగా అవుతుంది. అయితే ఈ సొల్యూషన్స్లో మీకు మా దగ్గర ఉన్న రేంజ్ వీడియో సిరీస్, విడాన్ సిరీస్ అనేసి 2 సిరీస్లు ఉన్నాయండి. వీడియో సిరీస్ అనేది కంప్లీట్ ప్రాజెక్ట్స్ కోసం వాడుతుంటాము. విడాన్ సిరీస్ అనేది మనం డిస్ట్రిబ్యూషన్ కోసం, అంటే హోమ్ పర్పస్ కానివ్వండి, షాప్స్ పర్పస్ కోసం కానివ్వండి, వాటి కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాము.
ఈ విడాన్ సిరీస్లో సార్ మీకు ఒక కంప్లీట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ మనకు ఎకానమీలో నుంచి స్టార్ట్ చేసి ప్రీమియం వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ప్రీమియం రేంజ్ వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎకానమీలో కూడా మీకు 2-way ఆడియో కమ్యూనికేషన్ కూడా వస్తుంది. అలాగే ఎకానమీలో కూడా మీకు 2 మెగాపిక్సెల్ టు 8 మెగాపిక్సెల్ వరకు కూడా కెమెరాస్ దొరుకుతాయి. దాని తర్వాత దాంట్లో ఐఆర్ వ్యాండల్ డోమ్ ఉంటుందా, లేకుంటే ఫిష్ కెమెరా, అంటే ఫిష్ మీన్స్ ఒక కంటిలోనే మొత్తం 360 డిగ్రీస్ కెమెరాస్ ఒక బ్లాంజ్లో పెట్టామంటే, మన కెమెరాకి పెట్టామంటే ఒక వింగ్ మనం చూడగలుగుతాము, ఇంకో రూమ్లో ఇంకో వింగ్ చూడాలంటే వేరే కెమెరా పెట్టాలి. అలా కాకుండా ఒక కెమెరాతోని కంప్లీట్ ఈ ఏరియా అంతా కవర్ చేస్తూ ఉంటుంది. ఆ కవర్ చేసే ఏరియాని మనం మళ్ళీ కట్ చేస్తామండి. అంటే ఫిష్ కట్ ఎలా చేస్తామో అలా కట్ చేసి ఇండివిజువల్ స్క్రీన్లో వేరేగా డిస్ప్లే కింద మనకు కూడా మార్చుకునే అవకాశం ఉందన్నమాట. దాన్ని ఫిష్ ఐ కెమెరాస్ అంటారు. అలాంటి ఫిష్ ఐ కెమెరాసు, వ్యాండల్ డోమ్ కెమెరాస్, వీటిలోనే మళ్ళీ మీకు ఎక్స్టర్నల్ ఆడియో, ఎక్స్టర్నల్ వీడియో ఇవి. అంటే ఇప్పుడు కెమెరా వాడుతున్నారు, దానికి ఇన్బుల్ట్ మైక్ అనేది కామన్గా మీరు చూసే ఉంటారు. అందరి దగ్గర ఇన్బుల్ట్ మైక్ అనేది చూసే ఉంటారు. ఇన్బుల్ట్ మైక్ కాకుండా ఎక్స్టర్నల్గా ఒక స్పీకర్ యాడ్ చేసి, దాంట్లో మీరు మాట్లాడే మాట ఇప్పుడు నేను మైక్లో ఎలా మాట్లాడుతున్నారో అంత లౌడ్గా వినిపించే అవకాశం కూడా ఉందండి. కెమెరాస్ ద్వారా మీరు అంత లౌడ్గా ఆడియో సప్లై చేసే అవకాశం కూడా ఉంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే సార్, స్కూల్స్కి, కాలేజెస్కి, బ్యాంకింగ్ సెక్టార్స్కి ఏదైనా అలర్ట్ చేయాలి, ఇమీడియట్గా అలర్ట్ చేయడానికి కోసం మీరు మొబైల్ త్రూనే దాన్ని వాడేస్తారు. వాడంగానే అది కంప్లీట్ కెమెరాస్ కంప్లీట్ మనం ఒక ఎన్ని కెమెరాలు పెట్టామంటే అన్ని కెమెరాలకు కూడా ఆడియో పాస్ ఆన్ అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి లౌడ్గా అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. క్లాస్లో టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఈలోపు ప్రిన్సిపల్ ఏదైనా మనకు ఒక మెసేజ్ పంపించాలి. ఆ మెసేజ్ని కూడా ఆ ప్రిన్సిపాల్ కెమెరా ద్వారా ఆడియోలో మొత్తం అన్ని క్లాసెస్కి ఎట్ ఏ టైం ఆవిడ మెసేజ్ పాస్ ఆన్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే ఈ బ్యాంకింగ్ సెక్టర్స్లో ఏదైనా ఫ్రాడ్ జరుగుతుంది, లేకపోతే ఏదైనా జరగకూడదు, ఏదైనా జరిగే అవకాశం ఉంది, నాకు వెంటనే తెలిసింది. నేను వెంటనే ఆ కెమెరా త్రూ ఈ ఆడియో ద్వారా అలర్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట అండి. అలాగే వీటికి అలారం ఇన్, అలారం అవుట్పుట్ అనేది కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. అలారం ఇన్ అనేది మన సెన్సార్స్ ఉంటాయి కదా సార్, జనరల్ సెన్సార్స్, గ్లాస్ బ్రేక్ సెన్సార్స్, షట్టర్ సెన్సార్స్, అలానే ఈ డోర్ సెన్సార్స్, ఇలాంటి సెన్సార్స్ అన్నిటిని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే కనుక, కెమెరాతో ఇంటిగ్రేట్ చేస్తే అదే ఏం చేస్తుంది, మానిటర్ చేస్తూ ఉంటుంది. కెమెరానే ఒక అలారం సిస్టంలో మానిటర్ చేస్తూ ఉంటుంది. మానిటర్ చేస్తూనే ఎప్పుడైనా షట్టర్ అంటే మనకు టైం కంటే అంటే మనం షాప్ క్లోజ్ చేసిన టైం అయింది, షాప్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ షట్టర్ ఎవరైనా రీఓపెన్ చేశారు, షెడ్యూలింగ్ చేసుకుంటాం, దానికి ప్రోగ్రామ్ చేసుకుంటామండి, రీఓపెనింగ్ చేస్తారు. వెంటనే చేసిన వెంటనే అదేం చేస్తుందంటే అలారం ఇన్పుట్లోంచి సిగ్నల్ తీసుకొని ఒకటి మనకు మొబైల్కి అలర్ట్ చేసేస్తుంది. అలాగే అక్కడ అలారం అవుట్పుట్ అనేది ఒకటి ఉంటుందండి. అలారం అవుట్పుట్లో మనం సైరన్ అనేది ఏదైనా యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఒక స్ట్రోబ్, సైరన్లు, లైటింగ్ సోర్స్ అలాంటివి యాడ్ చేసామంటే వెంటనే అది అలర్ట్ చేసేసి కంప్లీట్ అక్కడున్న సౌండ్ స్ట్రోబ్ని జనరేట్ చేస్తుంది. ప్లస్ యాజ్ వెల్ యాజ్ అప్పటికప్పుడే మళ్ళీ మనకు మొబైల్స్కి అలర్ట్ పంపించడం, ఏదైనా ఆటో డైలర్ మనం యాడ్ చేసుకుంటే మనకున్న నెంబర్లకు అన్నిటికీ ఆటోమేటిక్గా డైల్ చేసి పంపించేయడం, ఇలాంటివన్నీ ఫీచర్స్ దాంట్లో ఎనేబుల్ చేసుకోవచ్చండి. దీంట్లోనే మీకు రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్, దీంట్లోనే మీకు ఏఐ కోడింగు, పెరిమీటర్ ప్రొటెక్షను, ప్రొఫైల్ కౌంటింగ్, ఫేస్ డిటెక్షన్, ఫేస్ ఎనేబుల్, ఇవన్నీ ఫేస్ డిటెక్షను, ఫేస్ ఎనేబుల్ అనేది కూడా ఒక అడ్వాంటేజ్ ఉన్న ప్రోడక్ట్స్ అండి ఇవి. ఇదేంటంటే సార్, జనరల్గా ఇప్పుడు కనిపించే ఫేసెస్ అన్నిటిని మనం గుర్తుంచుకోలేము. వచ్చిన పర్సన్ ఎవరో, ఏం చేశారు, ఏదో జరిగిపోయిన తర్వాత ఎవరెవరు వచ్చారో నీకు గుర్తుందా, ఎవరో వెళ్ళారో నీకు గుర్తుందా అంటే మనం కొంతమందిని అయితే గుర్తుపట్టగలం, కానీ అందరినీ మళ్ళీ గుర్తుపట్టలేము. కానీ ఈ కెమెరాలు ఏం చేస్తాయంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ తీస్తూ ఉంటాయి. జనరల్గా వెళ్ళే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఫొటోస్ అన్నీ క్యాచ్ చేస్తూనే ఉంటాయి. క్యాచ్ చేస్తూనే ఉండి ఇన్ కేస్ నాకు ఒక సస్పెక్టెడ్ పర్సన్ ఉన్నాడు, ఈ వచ్చిన వాళ్ళలో ఎవరో సస్పెక్టెడ్ పర్సన్ ఉన్నాడు, లేదా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు ఇంటెన్షన్ ఉండే పర్సన్స్ ఎలాంటివి ఉంటారో వాళ్ళకి తెలుసు, వాళ్ళ కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఆ ఒక్క ఫోటో తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మన డివైస్కి సెర్చ్ కోసం ఇస్తారు. మన పెన్ డ్రైవ్ నుంచి ఒక ఇమేజ్ని సెర్చ్ కోసం పెట్టగానే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే వచ్చిన డేటాలో నుంచి ఆ పర్సన్ ఎవరు, ఎప్పుడెప్పుడు వచ్చాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, కంప్లీట్ డేటాబేస్ అంతా అది ఫిల్టర్ చేసేసి ఆటోమేటిక్గా అక్కడ మనకు ఒక డిస్ప్లేలో చూపించేస్తుంది. ప్లస్ ఆ పర్సన్ వచ్చిన ఇమేజెస్, ఆ పర్సన్ వచ్చిన వీడియో,
ఎక్కడెక్కడైతే మూవ్మెంట్ వచ్చిందో అక్కడెక్కడ ఆ మూవ్మెంట్ ఉన్న పర్సన్ కానీ కంప్లీట్ ఆ డేటాను కూడా మనకు రివీల్ చేసి చూపించేస్తాం అనమాట. ఫేస్ డిటెక్షన్, ఫేస్ రికగ్నైజ్ అనే ఫీచర్ కూడా దీంట్లో ఇది ఉంది. ఇంకొకటి మనకు